మొన్న రావణ్ అంటోడు సనాతన ధర్మం మీద దేవుళ్ళ మీద అతి నీచంగా మాట్లాడితే ఒక్కడు ఆ రావణ్ గారి గురించి మీరు మాట్లాడిరా, ప్రశ్నించిరా, వాడికి సపోర్ట్ చేస్తారు. అంటే ధర్మానికి మీరు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు. మీరు యాయరుగుట్ట నరసింహస్వామి గురించి మాట్లాడతారు, తిరుపతి వెంకన్న గురించి మాట్లాడతారు. మీ హిందువుల మనోభావాన్ని గౌరవించని మీకు హిందువుల గురించి మాట్లాడే రైట్ లేదు, గుర్తుపెట్టుకొని. మీరు ఎందుకు సనాతన ధర్మాన్ని విమర్శించిన గురించి ఎందుకు క్వశ్చన్ చేయరు, ఎందుకు మాట్లాడరు? సనాతన ధర్మాన్ని ఇంత నీచంగా మాట్లాడినోడు శిక్ష పడుతుంటే ఎందుకు మీరు వానికి సపోర్ట్ చేస్తారు, వాడిని వెనకేసుకొస్తారు అనేది కూడా సమాధానం చెప్పాలి. నిజంగా మీరు హిందువులేనా? అసలు నాకు డౌట్, మీరు హిందువులు అయితే హిందూ ధర్మాన్ని విమర్శించిన వెనకేసుకు ఎందుకు వస్తారు? అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే మీకు ఎందుకు బాధ కలుగుతుంది? చూసిండ్రు కదా బిగ్ ఎక్స్పోజ్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, మన తెలుగు ప్రజలు ఖచ్చితంగా తప్పక చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతం పేరు మీద జరుగుతున్నటువంటి జగన్ నాటకం ఏందనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తెలంగాణలో టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ పేరు మీద కొంతమంది మేధావులమని చెప్పుకుంటోళ్ళు, కొంతమంది జర్నలిస్టులమని చెప్పుకుంటోళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రమే, కొత్తగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ పెట్టినట్టు, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా తెలంగాణకు వస్తున్నట్టు, తెలంగాణ పేరు మీద జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏంది? ఎవరైతే తెలంగాణ పేరు మీద జర్నలిస్టులం అని చెప్పుకుంటుర్రో, మేధావులం అని చెప్పుకుంటుర్రో కొంతమంది, ఆ కొంతమందికి ఎందుకు అటు జగన్ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు వీళ్ళకి కనబడదు? ఈ రెండు పార్టీలు మినాయించి అటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి సపోర్ట్ చేసింది కాబట్టి ఈయన ఎందుకు టార్గెట్ అయ్యిండు? పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జా చేస్తే చెవులు కొరుక్కున్న వీళ్ళు, జగన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కబ్జా 1000 కోట్ల స్కామ్ బయట పెడితే ఎందుకు నోరు తెరవలేదు అనేది కూడా మాట్లాడుకుందాము విత్ ఆధారాలతో పాటు. చిరంజీవి గారి సతీమణికి అవకాశం కల్పిస్తే అక్కడ తెలంగాణ ఆంధ్ర దేవుడి పేరు మీద ఎందుకు ఇంత రాజకీయం? దీని వెనకాల జరుగుతున్న జగన్ నాటకం ఏముంది? ఇంట్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ విలువైన కామెంట్ మొత్తం దయచేసి తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. మొన్న ఎవరైతే ఈ కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేస్తున్నారో కొంతమంది ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ ప్రెస్ మీట్లో ఎల్లుండి జగనన్న వస్తుండు అని చెప్పంగానే చెవుల ఆ మనోడు ఓకే ఓకే అని చెప్పి మాట్లాడిండు. అసలు ఏంది దీని వెనక ఆంతర్యం ఏమున్నది? ఒక్కసారి ఏం మాట్లాడిండు అనేది కొంతమంది విన్నని వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి ఈ వీడియో చూపిస్తా చూడండి. ఆంధ్ర పాలకులు తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ సామాన్య ప్రజల మీద చేస్తున్నటువంటి చూసిరు కదా, ఎల్లుండి జగనన్న వస్తున్నాడు అని చెప్పానే ఓకే ఓకే అంట. జగన్ టాపిక్ ఎందుకు వచ్చింది ఆ ప్రెస్ మీట్ లా? జగన్ కు వీళ్ళకు ఉన్న సంబంధం ఏంది అనేది ఫస్ట్ బయట పడాలి. ఎందుకంటే వీళ్ళు జగన్ ని ఒక్క మాట అనరు. జగన్ నాటకం వెనక ఎవరు సూత్రధారి, ఎవరు పాతదారి, ఎవరు నడిపిస్తున్నారు అనేది ఆలోచన చేయండి. వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నట్టుగా క్లియర్ కట్ గా కనబడుతుంది. జగన్ పేరును ఆ చెవులో చెప్పంగానే ఓకే ఓకే అన్నారంటే ఏ విధమైన సంకేతం? అసలు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ కి జై కొట్టి ఆహా ఓహో అనాలి. అక్కడ జగన్ రావాలి కదా ప్రభుత్వంలోకి, వీళ్ళకి అది బాధ. ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి కదా, ఇక్కడ బీఆర్ఎస్ కు జై కొట్టాలి, అక్కడ జగన్ కు జై కొట్టాలి. మొన్న షర్మిలక్క పార్టీ పెడితే కూడా వీళ్ళకి కనబడలేదు. షర్మిల పార్టీ పెట్టి తెలంగాణ మొత్తం తిరిగినప్పుడు ఆమె గురించి పల్లెత్తు మాట అనలేదు. కొంతమంది అయితే ఆమె పార్టీలో చేరినారు, వెనకాల తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ ధోరణి కలిగి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పట్ల. దీని వెనక ఎవరున్నారు, ఈ నాటకం అంతా ఏంది అని తెలంగాణ ప్రజలారా మీరు గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ మనం వాస్తవాలే మాట్లాడుకోవాలి. వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఒక జర్నలిస్ట్ పోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ని పావలా కాలనీ అంటాడు, చంద్రబాబు నాయుడు తిడతాడు, లేదంటే కూటమి ప్రభుత్వాన్ని తిడతాడు, బీజేపీని విమర్శ చేస్తారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తే దానికి తెలంగాణ అనే పేరును తగిలిస్తారు. దానికి తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ ప్రజలు రెచ్చగొడతారు. ఇప్పుడు నేను ఏదో ఒక ఫాల్తు మాట మాట్లాడితే దానికి నేను బాధ్యత వహిస్తానా, తెలంగాణ ప్రజలు బాధ్యత వహిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి.
ప్రజలకు ఏం సంబంధం ఉంటది? ప్రతిదీ తెలంగాణకు ఆపాదించాలని చూస్తున్నారు. అదే విధంగా ఒక్కసారి ఆలోచన చేయండి. మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేసిండు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కబ్జా చేసిన మైకులు పట్టుకుని పరిగెత్తుకుంటూ పోయారు. అక్కడ ఏం దొరకపోయేసరికి తోక ముడుచుకొని వచ్చేసారు. ప్రజలు అన్ని గమనిస్తారు. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పటిదాకా నిజాయితీ పడు ఒక్క అవినీతి మరకలేదు. ఆయన మీద అవినీతి మరక అంటిద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ పోయారు. మళ్ళా పరిశ్రమ వెనక తిరిగి వచ్చారు, అక్కడ ఏమీ లేదని చెప్పి. పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి మరక అంటించాలని ఎవరు చూస్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? తెలంగాణ అనే పదం మాత్రం దయచేసి మీరు వాడొద్దు. మీరు స్ట్రైట్ గా రండి. ఎస్, మేము పలానా క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తున్నాం, అందుకే పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నాం అంటే ఆయన అభిమానులు కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ మీకు సమాధానం చెప్తారు. కానీ దీని వెనక ఏం నడుస్తుంది అనేది కూడా ప్రజలు ఆలోచన చేయాలి. అదే జగన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, జగన్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు 1000 కోట్ల స్కామ్ చేసిండు. ఆ 1000 కోట్లు ప్రభుత్వ భూమి మీద స్కామ్ చేసిండని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఏకంగా పోలీస్ అధికారులే చెప్తుర్రు. ఒకసారి వినుర్రి, విన్న తర్వాత మాట్లాడదాం. మంచివాడు, సౌమ్యుడు. సర్కారునే ముంచే పని చేసి అడ్డంగా దొరికిపోయాడాయన. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయన హైదరాబాద్ శివార్లలోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు చేసిన ఘరానా భూదందా వెలుగులోకి వచ్చింది. ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమిని కాజేసేందుకు చేసిన కుట్ర బహిర్గతమైంది. తహసీల్దార్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు 3 నిందితుల్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని బొల్లా బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్ఎమ్మెల్యే 2 ట్రాన్సాక్షన్స్లో తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి తర్వాత రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. విన్నారు కదా, జగన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి 1000 కోట్ల స్కామ్ బయట పడితే ఏ ఒక్కరు తెలంగాణ జర్నలిస్టులం అని చెప్పుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటోళ్ళు, మేధావులం అని చెప్పుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటోళ్ళు ఎవరంటే ఒక్కడైనా ఈ విషయం మీద ప్రశ్నించిండా? ఈ విషయం మీద ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ముందుకు రాలేదు? తెలంగాణ ప్రభుత్వ భూమినే ఆగం చేయాలని చూసిన వాడికి వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు? కనీసం నోరు మెదపలేదు. ఎందుకు వీళ్ళు మౌనంగా ఉన్నారు? ఆ విషయంలో ఎందుకు స్పందించలేదు? జగన్ మనిషికి అయితే ఒక న్యాయం, తప్పు చేయని పవన్ కళ్యాణ్ గారిని తప్పులో ఇరికించి అవినీతి మరక అంటించాలి చెరువు గిరువు అని చెప్పి పరిగెత్తుకుంటూ పోయినప్పుడు ఈడ 1000 కోట్లు అని చెప్పి అక్కడ అధికారులే చెప్తుంటే ఎందుకు వీళ్ళు మౌనంగా ఉన్నారు? ఎందుకు ప్రశ్నించలేదు? ఈ జగన్ నాటకం వెనక సూత్రధారి పాతదారి ఎవరు అనేది తెలంగాణ ప్రజలారా, ఖచ్చితంగా తెలుగు ప్రజలారా మీరు ఈ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎంత పెద్ద నాటకం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేయించిన జనసేన పార్టీని, అదే విధంగా బీజేపీ పార్టీకి ప్రచారం చేసిండు. సర్పంచ్ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. అప్పుడు లేని అభ్యంతరం కొత్తగా పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చినట్టు అమరవీరులను గౌరవించుకుంటా అంటే కానీ అడ్డం పడ్డారు. అమరవీరులను గౌరవించుకోవడం తప్ప మనం ఆ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకోమా? ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని చూస్తామా? అదే మన అమరవీరులు ఏం తక్కువ? మన అమరవీరులు మన రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అలాంటి వాళ్ళని ఎవరు గౌరవించుకున్నా స్వాగతించాలి. అసలు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. అదే 1000 కోట్లు స్కామ్ చేసిన గురించి మాట్లాడరు కానీ పవన్ కళ్యాణ్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చిరంజీవి గారి సతీమణికి యాదగిరిగుట్ట బోర్డులో అవకాశం కల్పిస్తే తెలంగాణ ఆంధ్ర అనే ప్రాంతం తెచ్చారు కదా. అదే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే యాదగిరిగుట్ట డిజైన్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఆనంద్ సాయిని నియమించింది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ స్నేహితుడు. మన యాదగిరిగుట్టకు డిజైన్ చేసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఎందుకు ప్రశ్నించలేదు? మనోడిని ఎందుకు పెడతలేరు? ఎవరినో ఎందుకు పెడుతున్నారని ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు మౌనంగా ఎందుకున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక రాజకీయం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీ ఉన్నప్పుడు ఇంకొక రాజకీయం చేయాలి. ఈ జగన్ నాటకం ఏంది? ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కులాల రాజకీయాలను తీసుకురావాలి, అక్కడ కూటమి గవర్నమెంట్ అస్థిరపరచాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఈ విధమైన ధోరణితో తెలంగాణ అనే ప్రాంతాలను తీసుకురావాలి, బదనాం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని కలిసి ఉచిత కరెంట్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్పది అని చెప్పేసి కేసీఆర్ గారి గురించి కీర్తించినప్పుడు ఏ ఒక్కరు నువ్వెవరు బై మా కేసీఆర్ గురించి మా తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడుతున్నావు అని ఎందుకు అనలేదు? ఆ రోజున తెలంగాణ ఆంధ్ర గుర్తు రాలేదా? ఆ రోజు ఆహా ఊహో అన్నది మీరే కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనగానే పరిగెత్తుకుంటూ వస్తారు. అదే దేవుడికి ప్రాంతాలను అంటగడ్డం ఏంది? తిరుపతి వెంకన్న స్వామిని ఆరాధించని భక్తులు ఉంటారు తెలంగాణలో. మారుమూల ప్రాంతానికి వెళ్ళిన పల్లెటూరులో కూడా వెంకన్న స్వామి దర్శనం కోసం ఇప్పటికీ ట్రైన్లలో వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే తిరుపతి దాకా మీరు ఏ ట్రైన్ చూసుకున్నా ఎంతమంది పోతారో తెలుసా?
తిరుపతి వెంకన్న దగ్గరికి? తిరుపతి వెంకన్న మీద రాజకీయమా? యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద రాజకీయమా? నరసింహస్వామిని ఆరాధించని భక్తులు ఎవరుంటారు చెప్పు? నరసింహస్వామిని ఆరాధించిన వాళ్ళు దేశంలో ఎవరైనా ఉంటారా? నరసింహస్వామి అంటే ఒక ప్రాంతమా? నరసింహస్వామి అంటే ఒక నమ్మకం. వెంకటేశ్వర స్వామి అంటే ఒక ప్రాంతమా? వెంకటేశ్వర స్వామి అంటే ఒక నమ్మకం. దేవుళ్ళ జోలికి పోదురా బేట. దేవుళ్ళ జోలికి పోతే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు. అది ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవాడైనా గుర్తుపెట్టుకోండి. టీటీడీలో కూడా ఎంతమంది తెలంగాణ బిడ్డలు లేరు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డ మహేందర్ రెడ్డిని అక్కడ టీటీడీ మెంబర్ని చేసిండు పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకొని అదే కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తులు మాకు ప్రతి సంవత్సరం ఇబ్బంది అవుతుందన్నా, పవన్ అన్న మాకు కొంచెం ఏర్పాట్లు జర చక్కగా లేవన్నా, జర చూడన్నా అంటే 30 కోట్ల రూపాయలను టీడీలతోటి మంజూరు చేయించి అభివృద్ధి కార్యక్రమానికి అండగా నిలబడాడు. కొండగట్టు అభివృద్ధిలో భాగస్వామ్యమైన పవన్ కళ్యాణ్. అట్లాంటి పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఆంధ్ర. మనం ఏ రోజు మన స్వార్థం తప్ప మనం ఏం చేయం. ఏ గుడికేం చేయం, ఏ బడికేం చేయం. కానీ తెలంగాణ, ఆంధ్ర అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తాం. ఒక్కసారి ఆలోచన చేయండి, గుండె మీద చేసుకొని మీరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు. మీరు ఏదో మాట్లాడితే దానికి తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? మీరు ఏదో ఫాల్తూ మాటలు మాట్లాడితే దానికి తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? ఒక్కసారి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిండు, అదేవిధంగా బీజేపీకి సపోర్ట్ చేసిండు. ఈ రెండు మీకు నచ్చాయి. ఎందుకంటే మీకు బీజేపీ అంటే నచ్చదు. సనాతన ధర్మం అంటే మొన్న రావణ్ అంటోడు సనాతన ధర్మం మీద, దేవుళ్ళ మీద అతి నీచంగా మాట్లాడితే ఒక్కడు ఆ రావణ్ గారి గురించి మీరు మాట్లాడిరా, ప్రశ్నించిరా, వాడికి సపోర్ట్ చేస్తారు. అంటే ధర్మానికి మీరు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు. మీరు యాదగిరిగుట్ట నరసింహస్వామి గురించి మాట్లాడతారు, తిరుపతి వెంకన్న గురించి మాట్లాడతారు. మీరు ఎందుకు సనాతన ధర్మాన్ని విమర్శించిన గురించి ఎందుకు క్వశ్చన్ చేయరు? ఎందుకు మాట్లాడరు? సనాతన ధర్మాన్ని ఇంత నీచంగా మాట్లాడినోడు శిక్ష పడుతుంటే ఎందుకు మీరు వానికి సపోర్ట్ చేస్తారు, వాడిని వెనకేసుకొస్తారు అనేది కూడా సమాధానం చెప్పాలి. నిజంగా మీరు హిందువులేనా? అసలు నాకు డౌట్. మీరు హిందువులు అయితే హిందూ ధర్మాన్ని విమర్శించిన వాడిని వెనకేసుకు ఎందుకు వస్తారు? అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే మీకు ఎందుకు బాధ కలుగుతుంది? సనాతన ధర్మం అంటే మన ధర్మాన్ని ప్రేమించమంటాడు, పరధర్మాన్ని గౌరవించమంటాడు పవన్ కళ్యాణ్. అదే కదా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ పరంగా ఇష్టపడి తెలంగాణ, ఆంధ్ర దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వ్యక్తిత్వ పరంగా ఇష్టపడతారు. అలాంటి వ్యక్తిని అవినీతి ఆరోపణలు అంటించి చెరువు కబ్జా చేసినని చెప్తారు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే నొచ్చుకుంటారు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని విమర్శించడానికి మీరు సపోర్ట్ చేస్తారు. మీరు గుళ్ళ గురించి మాట్లాడతారు, అన్నిటి గురించి మాట్లాడతారు. మీ యాదగిరి నరసింహస్వామి గురించి ఆ యొక్క టెంపుల్లో సురేఖ గారిని మెంబర్ చేసినందుకు మీరు ఇన్ని క్వశ్చన్ చెప్తారా? మీరు నిజంగా హిందువులేనా? హిందువులైతే ఖచ్చితంగా రావణ్ అనేవాడు సనాతన ధర్మాన్ని విమర్శించడం తప్ప రైటా? సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. వాడికి సపోర్ట్ చేస్తారంటే మీరు హిందువులు ఎట్లయితారు? హిందువుల మనోభావాన్ని గౌరవించని మీకు హిందువుల గురించి మాట్లాడే రైట్ లేదు. గుర్తుపెట్టుకోండి. హిందూ దేవాలయాల గురించి మాట్లాడే రైట్ లేదు మీకు. మీరు ఏమన్నా అంటే చాలు, ఇక్కడ మీకు నచ్చని ప్రభుత్వం, ఇక్కడ మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావాలి, అక్కడ జగన్ అధికారంలోకి రావాలి అనే విధంగా మీ ప్రవర్తన ఉంది. ఒక అమ్మాయి అయితే ఆంధ్రప్రదేశ్ కురికింది, పవన్ కళ్యాణ్ గారిని బదనం చేస్తా, ఏం అభివృద్ధి చేసినా వస్తున్నా కాసుకొని. ఆడికి పోయి ఏం చేసినావు తల్లి? ఆంధ్రప్రదేశ్ సమాధానం చెప్పని సైలెంట్గా వచ్చేసినావు. ఒక్కసారి పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు? ఒక 45 నుంచి 50 మంది అనాథ పిల్లలు ఉంటారు, నెలకు 5,000 రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మ నాన్న లేరు కదా, అన్న లెక్క అండగా ఉంటాడు, వాళ్ళ దగ్గరికి అడిగి పోయి చెప్తారు ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ ఏం చేసిండో. పార్వతీపురం అనే మన్యం ప్రాంతం ఉంటుంది, ఇప్పటిదాకా నక్సల్ ప్రభావిత ప్రాంతం అని ఏ నాయకుడు పోలే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిండు. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు తనతో పాటు అధికారులను తీసుకొని చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయిండు. అక్కడ వాళ్ళకు రోడ్లు వేయించండి. ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ నాయకుడు పట్టించుకోవాలి. అక్కడ రోడ్లు వేయించిండు, వాళ్ళకు లైట్ కరెంటు వెలుగు అంటే తెలియదు. అలాంటి ప్రాంతాలకు కూడా కరెంటు వెలుగునిచ్చిండు పవన్ కళ్యాణ్. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసినా అడుగుపో, గతంలో రోడ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి రోడ్లు అని చెప్పి అడుగుపో. గతంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్మెంట్లు ఉండేది, ఇప్పుడు ఎట్లుందని అడుగుపో. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్తారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ అవినీతి పాడు కాదు, ధర్మాన్ని సపోర్ట్ చేస్తాడు, బీజేపీని సపోర్ట్ చేస్తాడు. ఇవన్నీ వీళ్ళకి నచ్చాయి. దీని వెనకాల మళ్ళీ జగనన్న వస్తుండు, జగనన్న ఎల్లుండి వస్తుండు అని ఓకే. జగనన్న ఏ రోజైనా తెలంగాణకు జై కొట్టిండా? తెలంగాణను వ్యతిరేకించిన జగనన్న మీకు ముద్దు. 100 సార్లు తెలంగాణకు జై కొట్టిన పవన్ కళ్యాణ్ మీకు వద్దు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడి జై తెలంగాణ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథుని గుర్తు చేసుకుండు. నా అన్న గద్దరన్న అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడి గర్వంగా చెప్పిండు. అట్లాంటి వ్యక్తి మనకు నచ్చడు. మన గద్దరన్న గురించి మాట్లాడరు, తెలంగాణ గురించి మాట్లాడు, తెలంగాణకు జై కొట్టరు, తెలంగాణను వ్యతిరేకిస్తారు. అయినా వాళ్ళతో మనం దోస్తం చేయాలి. వాళ్ళంటే మనకు భలే ఉంటుంది ఫ్రెండ్షిప్ కదా. పవన్ కళ్యాణ్ అంటే మాత్రం మనం నచ్చదు. ఎందుకంటే బీజేపీని సపోర్ట్ చేస్తుండు, సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తుండు. సో మనకు నచ్చదు. మనం మన స్వార్థం కోసం తెలంగాణ పేరు చెప్పేసి పవన్ కళ్యాణ్ బదనాం చేయాలి.
మీరు ఎంత చెప్పినా పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయలేరు. ఇంకా ఏ రోజైనా వీళ్ళు తెలంగాణలో నిరుద్యోగులు రోడ్డెక్కి కొట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్లు పెట్టినట్టు నిరుద్యోగుల పక్షాన ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు కొట్లాడతలేరు? మేము పోయినాం వచ్చినాం అండగా ఉన్నామంటే కుదరదు, ఓ ఫోటో దిగి వీడియో ఇస్తే కుదరదు. మీరెందుకు ఆ విధంగా అంత ఫోర్సబుల్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎంత బదనాం చేయాలని చూసారో అదే విధంగా ప్రభుత్వం మీద నిరుద్యోగుల పక్షాన ఎందుకు కొట్లాడతలేరు? ఇది కూడా రెండు రాష్ట్రాల ప్రజలు గమనించండి. వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే తెలంగాణ పేరు వాడుతారు, పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలని చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద యూట్యూబ్లో 4 వీడియోలు పెడతారు, లైక్లు వస్తే వాళ్ళే చెప్తారు మాకు 4 వీడియోలు అయితే మీరే చూస్తారు, లైక్లు ఇస్తారు, కామెంట్ ఇస్తారు, మీరు ఏమైనా ఇట్టుకోండి అంటారు. అంటే అర్థం చేసుకోండి, వీడియోలు పెట్టేది వీళ్ళు ఇదంతా చేసేది యూట్యూబ్లో డబ్బులు సంపాదించలేక. నిజంగా జర్నలిస్ట్ అంటే వాళ్ళు జనాలకు నిజాలు చెప్తారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆరోపణలు చేయడం, అవినీతి మార్గాలు అంటిద్దామని చూడడం, ఇట్లా గందరగోళం చేయడం, ప్రాంతాలను తీసుకురావడం అనేది జర్నలిస్టు చేయరు. నిజమైన జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు సెల్యూట్ చేస్తారు, మేము కూడా సెల్యూట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు రెండు రాష్ట్రాల ప్రజలకి సరైన సమాచారాన్ని అందిస్తారు, వాళ్ళ కుటుంబాలను పక్క పెట్టి నిజమైన జర్నలిజం చేస్తారు. అలాంటి వాళ్ళకి మేము గౌరవిస్తాం, మీలాంటి వాళ్ళకి కాదు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఆంధ్ర ప్రజలారా, మీరే వీళ్ళకు బుద్ధి చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.